బాబా మన కోరికలు తీర్చే కల్పవృక్షం. బాబా నీ సమస్యలు తీర్చకపోవడానికి కారణం ఉందనుకున్నా, నువ్వు ఎప్పటికీ అదేంటో తెలుసుకోలేవు. ఎందుకంటే, నువ్వు బాబావు కాదు కాబట్టి. కానీ, కనీసం నీ సమస్య తీర్చనందుకు ఆయనకొక కారణం ఉందనే విషయం తెలిస్తే చాలు. నీకు ఎన్నో అనుభవాలున్నాయి. ఎన్నోసార్లు బాబా నిన్ను గట్టెక్కించారు. నువ్వనుకున్నట్లుగా మార్చారు. మరి ఈసారి ఎందుకు మార్చలేదు? చేతకాక కాదు. ఎందుకో చేయలేదు. ఎందుకు చేయలేదో మనకు తెలియదు. దానికి ఆయనకు 1000 కారణాలు ఉంటాయి. అవి చెబితే నీకు అర్థమవుతుందా? అన్నిసార్లు సహాయం చేసిన ఆయన, ఈ ఒక్కసారి చేయకపోతే, నా మీద బాబాకు ప్రేమ లేదు. ఆయనెప్పుడూ నాకు సహాయం చేయలేదు. ఆయనసలు చేయలేరు అనుకోవడం కరెక్ట్ కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో, పొందలేని దాన్ని అందించడంలో బాబా ప్రావీణ్యులు. బాబా ఏది చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుందనే